హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా అండి. ఈరోజు స్పెషల్ అండి. ఏంటి ఆ స్పెషల్ అంటున్నారా? మా వారైతే బర్త్డే అండి. ఈరోజు స్మాల్గా చిన్న కేక్ అయితే కట్ చేపిద్దాము అనుకుంటున్నాను. నాతో పాటు మా యూట్యూబర్స్ కూడా ఉన్నారు కదా, రండి కేక్ అయితే కటింగ్ చేయించేద్దామా? అందరూ మా వారికి అయితే విష్ చేయండి, పెద్దవాళ్ళు అయితే బ్లెస్ కూడా చేయండి. ఇంకా కేక్ అయితే రెడీ చేస్తూ ఉన్నాను. నైట్ టైం కాబట్టి లైట్ అన్నీ ఆపేసి ఇంకా కేక్ అయితే రెడీ చేసేసుకుంటా ఉన్నాను. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉన్నాను. కేక్ అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను. సింపుల్గా, ఎవరు లేరండి, నేను హనీ పాప మా వారు. కేక్ చూపిస్తాను చూడండి. హ్యాపీ బర్త్డే అమ్ముడు. మా వారి బర్త్డే అండి. చిన్న స్మాల్ కేక్. ఎలా ఉంది కేక్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, కేక్ అయితే సింపుల్గా రెడీ చేసేసుకున్నాను. ఇంకా మా వారిని అయితే పిలిచేద్దామా? హనీ పాప వాళ్ళ నాన్న అయితే తీసుకొని రావడానికి వెళ్ళింది. ఇంకా హనీ పాప వాళ్ళ నాన్న అయితే తీసుకొని వచ్చేసింది. కళ్ళు మూసుకొని తీసుకొని వచ్చిందంట. కూర్చొని పెడుతుంది. వాళ్ళ నాన్న నేను ఎక్కడ కూర్చోవాలి అంటున్నారు. మేము ఎక్కడ నిలబెడితే అక్కడ కూర్చో అని చెప్తున్నాము. అయితే కూర్చో అన్నారు. కొద్దిగా రైట్ సైడ్ అయితే తిరగమని చెప్పాము. ఇంకా కేక్ కటింగ్ అయితే వాళ్ళ కూతురు అయితే దగ్గరుండి జరిపిస్తూ ఉంది. అని కేక్ కటింగ్ చెప్పి అంటే, వద్దు మమ్మీ, ఒకటి ఉంది సర్ప్రైజ్, రా నా దగ్గరికి అని చెప్పింది. చేతిలో రోజ్ ఫ్లవర్స్ పెట్టి నాన్న తల మీద అయితే వేద్దాము అనింది. ఇంకా వాళ్ళ నాన్న తల మీద మేమైతే ఇద్దరం వేస్తూ ఉన్నాము. రోజెస్ చల్లుతూ ఉన్నాము. ఎక్కడ చూస్తా అని అంటే, టీవీలో వాళ్ళు ఇలా చేస్తారు మమ్మీ, అలా అందుకే నేను కూడా ఇలా చేశాను అని చెప్పింది. చూడండి, హనీపాప్ కూడా మంచిగా ఆలోచించండి. ఇంకా మా వారైతే ఐస్ అయితే తెరవలేదు. ఐస్ తెరిచేదా అని అడుగుతూ ఉన్నాడు. ఉండు అని హనీపాప్ అయితే చెప్తా ఉంది. ఇంకైతే ఓపెన్ చెయ్యి అని చెప్తే కేక్ చాలా సంతోషిస్తూ ఉన్నారు. ఇది నా కేక్ కాదండి, హనీపాపే దగ్గరుండి కేక్ తీసుకొని వచ్చి కేక్ కటింగ్ అయితే చేపిస్తూ ఉంది. ఇంకా చాలా కూడా ఉన్నాయి ఈ వీడియోలో చూస్తే. నువ్వు సాంగ్ పాడితే ఒప్పుతా, నువ్వు చెప్పు హ్యాపీ బర్త్డే అని చెప్తే అప్పుడు ఒప్పుతా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. హనీ పాప వాళ్ళ నాన్న కోసం అయితే సాంగ్ అయితే పాడిందండి. ఇంక కేక్ కటింగ్ అయితే వెళ్దామా? కేక్ కటింగ్ అయితే చేస్తా అన్నాడు. హనీ పాప దగ్గరుండి కేక్ కటింగ్ అయితే చేపిస్తూ ఉంది. తన పాకెట్ మనీతోనే కేక్ ఇంకా ఏమన్నా తీసుకుంది కూడా ఇలా వ్లాగ్లో అయితే ఉంటుంది. దగ్గరుండి కేక్ కటింగ్ చేపిస్తుంది. చెప్తా ఉంది వాళ్ళ నాన్నకి, క్యాండిల్స్ పెట్టినా ఫ్లవర్స్ పెట్టినా అవన్నీ ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోవాలి, అక్కడ ఉండేటివి తీసేసి ఆ తర్వాత కేక్ కటింగ్ చేయాలి నాన్న, లేకుంటే అవి మనమే తింటాము, మనకే లోపలికి వెళ్ళిపోతాయి అవన్నీ. అందుకే ఫస్ట్ నీట్గా కేక్ మీద ఏమైనా పడ్డాయని చూసుకొని ఆ తర్వాత కేక్ కటింగ్ చేయాలి నాన్న అని చెప్పింది. చెప్పి ఇంకా కేక్ కటింగ్ అయితే చేపిస్తుంది. స్మాల్ పీస్ కట్ చేసుకున్నా కూడా అక్కడ ఏదో ఉంది నాన్న అని చెప్పి తీపిస్తుంది వాళ్ళ నాన్న దగ్గర. ఇంకా వాళ్ళ నాన్నకైతే పెట్టేస్తుంది. మీరందరూ ఒకసారి మా వారిని విష్ చేయండి, మీతో పాటు నేను కూడా విష్ చేస్తాను. మెనీ మోర్ హ్యాపీ టైమ్స్ ఆఫ్ ద డే శ్రీవారు. ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అలానే వాళ్ళ నాన్న వాళ్ళ హనీ పాపకి అయితే పెడతా ఉన్నారు కేక్ అయితే. కేక్ ఎలా ఉంది హనీ అంటే, చాలా బాగుంది నాన్న, ఈ కేకే తెచ్చుకుందాము అని చెప్తాంది. అలానే ఫొటోస్ అయితే తీసేసుకుంటా ఉన్నాము. ఇంకొకటి నాన్న, ఇంకొకటి ఒక గిఫ్ట్ అయితే ఉంది అని చెప్తున్నారు. ఏంటి ఆ గిఫ్ట్ అంటే, ఉండు నాన్న చెప్తాను, ఫస్ట్ కేక్ తిను, తర్వాత నేను గిఫ్ట్ అయితే తెచ్చిస్తాను అని చెప్తా ఉంది. సరే అని వాళ్ళిద్దరూ కలుసుకొని కేక్ అయితే తింటా అన్నారు. నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నాను. కనీసం వాళ్ళు నన్ను పిలవడానికి కూడా రాలేదు. ఇంకా గిఫ్ట్ అయితే తెచ్చింది. ఏనా గిఫ్ట్ అంటే, నీకోసం నేను చిన్న సర్ప్రైజ్ నాన్న, నీకు యూజ్ అయ్యేటివే నేను గిఫ్ట్ అయితే తెచ్చాను అని చెప్పింది. ఇంకా సరే అని వాళ్ళిద్దరు అలా ఫోటో అంటే ఫోటో తీసుకొని ఇద్దరు ముద్దులా అయితే ఆడుతున్నారు. అదే అంటారు, తండ్రి ప్రేమ ఆకాశాన్ని కూడా తాకదు అని, అలా ఉంది. సరే, ఆ గిఫ్ట్ చూసి వాళ్ళ నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ నాన్న నన్ను పర్మిషన్ అడుగుతున్నారు గిఫ్ట్ ఓపెన్ చేయొచ్చా అని. ఓపెన్ చేయొచ్చు అని చెప్పాను. ఇంకా గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేస్తున్నారు. ఓపెన్ చేసేదానికి 15 minutes అయితే పడింది వాళ్ళకి ఓపెన్ చేసేదానికి. ఏమంటే అలా ప్యాక్ చేసేస్తున్నారనమాట. గిఫ్ట్ ఓపెన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళకి దాదాపు 10 minutes అయితే పట్టింది. ఇంకా ఓపెన్ అయితే చేసేసారు. చూసి చాక్లెట్ అనుకున్నారు. అయ్యో చాక్లెట్ కాదన్నారు. కిట్కాట్ చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయి అని అంటే,
కాదు నాన్న ఇంకో ఒకటి ఉంది అని చెప్తూ ఉంది. ఉండు నేను తీస్తానని వాళ్ళిద్దరు గొడవ పడుతూ అయితే తీస్తా అన్నారు. కిట్ క్యాట్ చాక్లెట్ ఇచ్చింది కదా, ఒక ఫోటో అన్నా తీసుకోవచ్చు కదా నేను అంటున్నాను. సరే ఉండు ఫోటో తీసుకుంటామని చెప్పి కిట్ క్యాట్ అని ఫోటో అయితే తీసేసుకున్నారు. కానీ నా ఓపెన్ చేయి, ఎక్కడ హోల్ ఉంది ఓపెన్ చేయని చెప్పి ఓపెన్ చేస్తాన్నారు ఇద్దరు. నేను ఓపెన్ చేస్తాను, తను ఓపెన్ చేసింది తను అని గొడవపడి అయితే ఓపెన్ చేసేస్తున్నారు. అంత ఏముందో మీరు కూడా చూసండి. తన తరపు నుంచి స్మాల్ గిఫ్ట్ అనమాట, పెన్స్ అనమాట. వాళ్ళ నాన్న ఎప్పుడు బుక్స్ అయితే రాస్తూ ఉంటారు, రీడింగ్ చేస్తూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. అందుకని హనీ పాప అయితే పెన్స్ అయితే ఇచ్చింది. చాలా సంతోషం అనిపించింది వాళ్ళ నాన్నకి. ఏంటండి బర్త్డే సెలబ్రేషన్ మీరిద్దరేనా, నేను వచ్చి కేక్ అయితే పెట్టేదిందా లేదా అని అడిగానండి. అప్పుడు పిలిచారు నన్ను, రండి నువ్వు కూడా కేక్ పెడదావు అని. ఇంకా సరే అయితే నేనైతే వచ్చాను. కేక్ మా వారే కట్ చేస్తున్నారు, నన్ను కూడా కట్ చేయలేదు, మా వారే కట్ చేస్తున్నారు. ఏంటండి ఎక్కడో కట్ చేసిన పెద్ద పీస్ కట్ చేయండి అంటే ఉండు మీకు ఒక పీస్ అని చెప్పారు. చూడండి ఎంత చిన్న పీస్ అంటే అంత చిన్న పీసు, ఇంత చిన్న పీసు మీ నోట్లో కన్నా సరిపోతుందా అని నేను అన్నాను. చూడు దాంతో ఏముందో చూడు అన్నాడు. చూడండి హార్ట్ సింబల్ ఉంది, అందుకని అంత చిన్న పీస్ అయితే కట్ చేశారు. దాన్ని కూడా మా వారు అయితే ఫోటో అయితే తీసుకున్నారు. ఈసారి ఈ గుర్తుగా అనుకొని ఫోటో అయితే తీసుకుంటా అన్నారు. ఇంకా సరే కేక్ తింటావా లేకుంటే నీ ఫోటోలతోనే గడుపుతావా అన్నాను. సరే తింటాను అన్నాను. నీకు పెట్టాలా నేను అన్నాను. లేదు నాకు పెట్టకుండా ఇంక నువ్వు తింటావా అన్నారు. చూడండి హార్ట్ షేపు. ఇప్పుడు మా వారికి ఈ పీస్ ఏమన్నా సరిపోతుందా, ఇంకా సరే అని బర్త్డే బాయ్ని మేము అలా పెట్టేసుకొని మేమైతే కేక్ పెట్టేశాను. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్, హ్యాపీ బర్త్డే అమ్ముడు. ఇంకైతే కేక్ అయితే పెట్టేసుకొని ఇంకా ఫొటోస్ కూడా అలానే తీసేసుకున్నాం. మా ఫొటోస్ వచ్చి హనీ పాప అయితే తీస్తూ ఉంది, నేనైతే ఇంకా వీడియో ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇద్దరం ఒక పీస్ అయితే పెట్టేసుకున్నాము. కేక్ అయితే చాలా బాగుంది. కేక్ వచ్చి బ్లాక్ ఫారెస్ట్. నేను ఫస్ట్ టైం కాలేజ్లో తిన్నాను, అప్పటి నుంచి నేను బ్లాక్ ఫారెస్ట్ తెస్తాను, ఇంకే ఫ్లేవర్ తేను, నాకు అంతగా నచ్చదు. బ్లాక్ ఫారెస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అది కూడా కూల్ కేకే. నార్మల్ కేక్ అయితే నేను అస్సలు తిన్ను, కూల్ కేక్ అయితే అన్నా తినేస్తాము కానీ మామూలు కేక్ అయితే అస్సలు తినలేమండి. ఇంకా మా వదిన వీడియో కాల్ చేస్తే మేము మాట్లాడుకుంటూ మా వదినకి అయితే కేక్ తినిపిస్తున్నాం. అక్కడే అత్తమ్మ జేజవ్ అయితే ఉన్నారు, ఇక్కడ మేము ముగ్గురం, అక్కడ వాళ్ళ ముగ్గురు అయితే ఉన్నారు. ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగింది. హనీ పాప పాకెట్ మనీ ఎంత చేసింది అనుకుంటున్నారు? 500 అయితే చేసిందండి. రెగ్యులర్గా ఇస్తే ఇంకా చాలా ఎక్కువ వచ్చేదేమో, అప్పుడప్పుడు తీసుకుంటుంది, అందుకే 500 అయితే కలెక్ట్ అయింది. ఇంకా కేక్కి ఇంకా పెన్స్ తనకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంది కాబట్టి దానికైతే ఖర్చు అయింది. మా హనీ పాప బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసింది? బాగా చేసింది కదండి. దానికి ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్.